ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాతిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండచేయును. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామం బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. అవును, దేవుడే మనకు కాపరి అయి ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని మేపుతున్న దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన గొర్రెలమైన మనము, ఆయన మేపడి గొర్రెలమైన మనల్ని ఆయన చక్కగా ప్రతి దినము ఆయన నూతన వాత్సల్యముతో నింపి అనుదినము ఆయన రక్షణ సువార్తను మనకు అనుగ్రహించుచున్న దేవుడు. పచ్చిక బయలు యొద్ద మనల్ని పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అవును, శాంతి సమాధానం ఇచ్చే దేవుని యొద్ద ఆయన పాదాల చెంత చేరి ఉన్నాం కాబట్టి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి మా స్వరూపుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మొదటివాడు కడపటివాడువే దేవా, మృత్యుంజయుడువే దేవా, సజీవుడుగా దేవా మా మధ్య నివాసం చేయుచున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కృపగలిగిన దేవాది దేవా నీకు వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా, ఇదిగో తండ్రి యెహోవా నా కాపరే దేవా, మాకు ఎటువంటి లేమి కలగకుండా దేవా దినము మా పోషకుడు రక్షకుడు అయి దేవా అయ్యా, ఇదిగో నీ శాంతి సమాధానముతో దేవా మమ్మల్ని నింపుతున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దినము దేవా అయ్యా, ఇదిగో నీ పచ్చిక బయలు యొద్ద దేవా మమ్మల్ని పరుండు చేయుచున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో తండ్రి వాక్యం అనే ఆహారాన్ని, జీవాహారాన్ని దేవా మాకు అనుదినము దేవా అయ్యా దయచేస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సమృద్ధిగా దేవా అయ్యా, ఇదిగో తండ్రి ఆహారముతో దేవా మమ్మల్ని తృప్తిపరుచున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మరొక దినాన్ని ఇచ్చి దేవా నీ శ్రేష్టమైన స్వాస్థ్యములోకి దేవా నీ మనోహర స్థలములోకి దేవా మాకు పాలు పంపులు దయచేసినవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ స్థలములోని దేవా ఘనత ప్రభావములతో దేవా బల సౌందర్యములతో దేవా నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషముతో దేవా జీవముతో దేవా మమ్మల్ని నింపి బలపరుస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా నీ పాదాల చెంత చేయడానికి నువ్వు చూపిన కృపను బట్టి దేవా దాన్ని బట్టి దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా నీ యొద్దకు చేరుకుంటుండగా దేవా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడుచున్నాను. నీ పరిశుద్ధాత్మతో నిమ్మడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి చేరువచ్చిన ప్రతి బిడ్డను చేతికి అప్పగిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ ఇదిగో తండ్రి నీ జీవనదిని ప్రవహింపచేయబడుచున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి వినుచుండగా దేవా మా హృదయాల్లో దేవా నీ స్వరాన్ని వినుచుండగా దేవా మా హృదయాల్లో దేవా అయ్యా నీవు నూతన అభిషేకాన్ని దాయిచేయబడుచున్నాను. నీ ఆత్మ అభిషేకాన్ని దాయిచేయబడుచున్నాను. ఆత్మీయ తలాంతులతో దేవా ఆత్మీయ వర్షాన్ని కుమ్మరించబడుచున్నానయ్యా. మనోహరుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా, ఇదిగో తండ్రి నీవే పూజనీయుడు అని దేవా అయ్యా మా దేవా మా దేవుడు అని దేవా మా తండ్రి అని దేవా నీ చెంతకు మేము చేరి ఉంటుండగా దేవా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో ఆరాధనంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుండగా దేవా మా పూర్ణ ఆత్మతో మా పూర్ణ బలముతో దేవా అయ్యా, ఇదిగో తండ్రి నిన్ను స్తుతించి గణపరుస్తుండగా దేవా అయ్యా, ఇదిగో తండ్రి నీ ఆత్మతో అభిషేకించబడుచున్నానయ్యా. మహిమా స్వరూపానికే వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా, ఇదిగో మేము మొర్ర పెట్టినప్పుడు దేవా మా ప్రార్థన ఆలకించి మాకు ఉత్తరం ఇస్తున్నావాడా మా ఆశ్రయ దుర్గమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మేము అడిగిన వాటికంటే దేవా ఊహించు వాటికంటే దేవా అత్యుత్తముగా దేవా మేము అడుగుతున్న ప్రతి ఈవుల్ని దేవా శ్రేష్టమైన ఈవుల్ని దేవా పరసంబంధమైన వరములను దేవా మాకు అనుగ్రహిస్తున్నాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవా నీ వాక్యంలో ఉన్న మర్మాలను దేవా మాకు తెలియజేయబడుచున్నాను. రహస్య నిధులను దేవా సంపాదించుకోవడానికి దేవా నీ ఆత్మీయ జ్ఞానంతో నింపబడుచున్నానయ్యా. విశ్వాసంలో భాగ్యవంతులుగా దేవా నీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి దేవా అయ్యా, ఇదిగో తండ్రి నీ ఆత్మతో దేవా మమ్మల్ని నింపి దేవా నీ వాక్యంలో ఉన్న దేవా అయ్యా, ఇదిగో జీవాన్ని మేము తెలుసుకుని కానీ కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా, ఇంతవరకు దేవా మాకు తోడుగా ఉన్నవాడా ఇదిగో తండ్రి ఆరాధన అంతట్లో కూడా దేవా నువ్వు తోడుగా ఉండి నడిపించమని నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మా మధ్య ఉంచమని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్.
ఆరాధనలో మొట్టమొదటి పాటగా అమ్మోగా వాళ్ళు చక్కటి పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహము పైన జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన గొప్ప దేవుడు. అటువంటి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఆరాధిద్దాం.
ఆరాధనలో రెండవ పాట స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా అంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. అగ్నిస్తంభం మేఘస్తంభం నీవే యేసయ్యా, అగ్నిస్తంభం మేఘస్తంభం నీవే యేసయ్యా, రేయింబగలు తోడుండి నడిపించావయ్యా, రేయింబగలు తోడుండి నడిపించావయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. ధవళావర్ణుడు రత్నావర్ణుడు నీవే యేసయ్యా, ధవళావర్ణుడు రత్నావర్ణుడు నీవే యేసయ్యా, తేజోముఖం కలిగిన వాడవు నీవే యేసయ్యా, తేజోముఖం కలిగిన వాడవు నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. అల్ఫాయు ఒమేగాయు నీవే యేసయ్యా, అల్ఫాయు ఒమేగాయు నీవే యేసయ్యా, ఆదియు అంతము నీవే యేసయ్యా, ఆదియు అంతము నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. మార్గము సత్యము నీవే యేసయ్యా, మార్గము సత్యము నీవే యేసయ్యా, జీవము జ్యోతియు నీవే యేసయ్యా, జీవము జ్యోతియు నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. మేఘాల మీద వచ్చేవాడవు నీవే యేసయ్యా, మేఘాల మీద వచ్చేవాడవు నీవే యేసయ్యా, భూరాధ్వనితో వచ్చేవాడవు నీవే యేసయ్యా, భూరాధ్వనితో వచ్చేవాడవు నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. అరుణోదయం నీతి సూర్యుడు నీవే యేసయ్యా, అరుణోదయం నీతి సూర్యుడు నీవే యేసయ్యా, చీకటిలున్న మా మీద ఉదయించావయ్యా, చీకటిలున్న మా మీద ఉదయించావయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. మహోన్నతుడైన మా దేవా, ఈ పరిశుద్ధ ఆదివారపు సాయంకాల సమయంలో తండ్రి, కుటుంబములుగా మేము నీ సన్నిధిలో చేరి ఉండగా దేవా, మరి ఈ రెండవ ఆరాధన మొదటిగా మేమందరము దేవా ఈ దినము నీ యొక్క పరిశుద్ధాలయములో మేము కూడుకొని మిమ్మల్ని స్తుతించి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమును విని దేవా మరొక మారు ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలోనికి మేము అందరము చేరి వచ్చి ఉండగా మీ కృప మాకు సమృద్ధిగా దయచేయండి.
జీవము కలిగినటువంటి నీ యొక్క మాటలు ఆ జీవితాన్ని సరిచేసుకోవడానికి సరిచూసుకోవడానికి అవసరమైనటువంటి నీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభువా నాతో మాతో అందరితోటి మీరు మాట్లాడి ఈ దినం ప్రభువా మాకు కావలసినటువంటి జీవాహారాన్ని మాకు అందించమని ప్రత్యేకించి ప్రభువా మానవ స్వరాన్ని మరుగు చేసి మీ స్వరాన్ని వినిపించమని ఇదిగో ప్రభువా నీ దాసురాలు తండ్రి నీ సేవకురాలు మాట్లాడుతుండగా మీ ఏడంతల అభిషేకము ప్రభువా నడిపింపు ఆత్మ సహాయము ఈ దాసురాలకి మీరు నాయన మరి దయచేయమని మీ స్వరాన్ని వినిపించమని ఈ సమయాన్ని మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. అటువంటి దేవుడు మనం ఆరాధనతో ఆరాధిస్తున్నాం. మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో చాలా చాలా గొప్ప ప్రార్థనలు ఉన్నాయి. చాలా మంచి ప్రార్థనలు, సుంకర చేసిన ప్రార్థన, తగ్గింపు ప్రార్థన, విసుకక ప్రార్థన, మరి ముఖాముఖిగా మోషేతో మాట్లాడిన ప్రార్థన, హానోకు నడిచిన దేవునితో నడిచిన ప్రార్థన, నోవాహు చేసిన ప్రార్థన, మరి ఎన్నో రకాల ప్రార్థనలు, మరి నెహిమ్యా చేసిన ప్రార్థన, ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి మరి ఆ బలిపీఠాన్ని దహించినప్పుడు అసలు ఎన్ని గొప్ప ఆ ప్రార్థనలండి. ఆ ప్రార్థనలు ఆలకిస్తుంటే మనం చదువుతుంటే మనకి చాలా అసలు గూస్ బంప్స్ వస్తుంటాయి. అటువంటి విధంగా ఉంటే అటువంటి ప్రార్థనలు ఉన్నాయి. దానియాలు అయితే పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన, అందరి కోసం, దేశం కోసం, అందరి కోసం చేసిన ప్రార్థన. అలాగే మరి తను చేసిన ప్రార్థనలు అసలు ఆ ప్రార్థనలు నైవేద్యం వలె, ధూపం వలె మరి దేవుని సన్నిధికి చేరి ఏకంగా గాబ్రియేలు దూతే తన దగ్గరకు వచ్చి మరి తనని బహుప్రియుడా, ఇదిగో నీవు దేవునికి బహుప్రియుడవై దేవునికి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేశావో ఆ రోజు నన్ను అది నీ దగ్గరికి పంపించావని అటువంటి బోళ్ళని ప్రార్థనలు చూస్తుంటాం. మరి ఇంకా ప్రార్థనలు ఇంకా విషయాలు ఏంటంటే ప్రార్థనలో సీక్రెట్స్ మనం చూస్తుంటాం. అబ్రాహాంనైతే నా స్నేహితుడు అన్నాడు, మరి మోషేనైతే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని, నోవాహునైతే నిందారహితుడు నీతిమంతుడు అని, హానోకును నాతో నడిచిన వాడు అని రకరకాల, అందరికీ దానియేలుకు బహుప్రియుడని రకరకాలుగా పేర్లు పెట్టి వాళ్ళు చేసిన ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలాలు దయచేశాడు. మనకు తెలుసు దేవాది దేవుడు దేవునికి ఇష్టమైన వాడు చేసిన ప్రార్థన, దేవునితో నా హృదయానుసారుడు అని పిలిపించుకున్న ప్రార్థన, అటువంటి ప్రార్థన ఈరోజు మనం తెలుసుకుందాం. మరి కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 89వ కీర్తన 26వ వచనంలో దేవుడే ఆ ప్రార్థన గురించి చెప్తున్నాడు, సాక్షిగా చెప్తున్నాడు. మనం చూద్దామా? 89వ కీర్తన 26వ వచనాన్ని చూసినప్పుడు, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్ర పెట్టును. ఎవరు మొర్ర పెడుతున్నారు? దావీదు మొర్ర పెడుతున్నాడని దేవాది దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే దేవుడిని నా తండ్రి అని పిలుస్తున్నాడంట. అలాగే నా దేవుడు అని పిలుస్తున్నాడంట, నా రక్షణ దుర్గము అని దేవుణ్ణి పిలుస్తున్నాడని దేవుడే తన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! నన్ను తండ్రి అని పిలుస్తున్నాడు, నాకు నా రక్షణ దుర్గమా అని పిలుస్తున్నాడు. అలాగే మరి తనను నా దేవుడు అని పిలుస్తున్నాడని ఎంతో గొప్పగా మరి 89వ కీర్తనలో ఎజ్రాహీడైన ఏతాను రచించిన దైవ ధ్యానం అంట. దైవ ధ్యానం అంటే దేవుడు తనతో ఏతానుతోటి, ఆ ఎజ్రాహీడైన ఏతానుతోటి దేవుడు మాట్లాడుతూ పలుకుతున్న మాటలు దేవుడే స్వయంగా ఆ ఎజ్రాహీడైన ఏతానికి తెలియజేస్తున్నాడు. ఎందుకు నేను నా హృదయానుసారుడు అని చెప్తానో తెలుసా? దావీదు నా తండ్రి, నా దేవుడా, నా రక్షణ దుర్గమా అని పిలుస్తాడు, నాకు మొర్ర పెడతాడు, నన్ను ఆశ్రయిస్తాడు అని ఆ ఎజ్రాహీడైన ఏతాను ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, నన్ను ఎంతగా ఓన్ చేసుకుంటున్నావో, నన్ను ఎంతగా
ప్రేమిస్తున్నావో, నన్ను ఎలా నువ్వు ఊహించుకుంటున్నావో అనేది విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. దావీదైతే నీవే నా తండ్రివయ్యా, నీవే నా రక్షణ దుర్గము, నీవే నా దేవుడు అని మొర్ర పెడుతున్నాడు. అందుకోసమే నేను ఏం చేస్తున్నానంటే 24వ వచనం నుంచి చూసినప్పుడు, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైయుండును, నా నామం బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును, నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేదును, భూరాజులలో అత్యున్నతినిగా ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అన్నాడు. దేవుణ్ణి మనం ఎలా పిలుస్తున్నాం, మనల్ని ఎలా ఓన్ చేసుకుంటున్నాం దేవుణ్ణి. అక్కడ దావీదైతే నా తండ్రి అని పిలుస్తున్నాడు. అబ్బా నా తండ్రి అని మనం ఎలా అయితే మనం నిన్న చూసాం కదా, విమోచన ఆత్మ ద్వారా మనము మూలుగుతూ ఆయన సన్నిధిలో రబ్బూని అని పిలవడానికి మనం ఓన్ చేసుకున్నాం. కానీ దావీదైతే చక్కగా తనను ఓన్ చేసుకున్నాడు. దేవుడే నా తండ్రిని, దేవుడే నా ఆశ్రయ దుర్గమని, దేవుడే నా రక్షణ దుర్గమని అని అతను అంటుంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో అతడు నన్ను అలా మొరపెడుతున్నాడు కాబట్టి నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేసుకుంటాను, భూరాజుల్లో అత్యున్నతిగా చేస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప ఇస్తున్నాడండి. ఆయన విశ్వాసిత కృపయ అంట, దేవుని యొక్క విశ్వాసిత కృపయు అతనికి తోడుగా ఉంచుతాను అంటున్నాడు. అటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. మనము ఓన్ చేసుకొని మనకే కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, దేవా నువ్వు నాకున్నావయ్యా, నా రక్షణ దుర్గం నాకున్నావయ్యా, అయ్యా ఇదిగో నీ దగ్గరికే నేను వచ్చానయ్యా, నాకే దిక్కు లేదని మొన్న యెహోషువపాతు ప్రార్థన చేస్తున్నాడు. అవును, మనకు దిక్కు అయిన వారికి ఆయనే దిక్కు. మన చుట్టూ ఆయన ఒక కృపా విశ్వాసత చూపించాలి మన మీద అంటే మనము చేయవలసింది ఒక్కటే, మనము మన తండ్రిగా స్వీకరించాలి దేవుణ్ణి. మన దేవుడే, ఆయన తప్ప నాకెవరు లేరయ్యా, నా ఆశ్రయ దుర్గము నీవే అయ్యా అని ఆయనని మనం అడిగినప్పుడు నిజంగానే దావీదు వలె మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఆ దేవాది దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు ఈ విధంగా మొర్ర పెడతాడు అని అంటున్నాడు, నా తండ్రి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని నేను మొర్ర పెడతాడని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నాకు మొర్ర పెట్టును అని సాక్ష్యం ఇస్తున్నాడు. మన గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చే విధంగా మన ప్రార్థన ఉంటూ ఉండాలి. అలా మొర్ర పెడుతుంటే ఆయనేమో జ్యేష్ఠ కుమారత్వాన్ని ఇస్తున్నాడు. జ్యేష్ఠ కుమారత్వం అంటే చాలా విలువైనది. అటువంటి విలువైన దానినే దావీదుకి అనుగ్రహించేస్తున్నాడు. అందుకే దావీదు దగ్గర ఆ తాళపు చెవులు గుర్తిస్తున్నాను అంటున్నాడు. దావీదుకి అనేక రహస్యాలు తెలిపాడు. యేసుప్రభు గారి యొక్క రాకడ గురించి తెలిపాడు. అందుకే అంటాడు, యేసుప్రభు గారిని నీవు నా ప్రభువుని కుళ్ళు పెట్టనీవు అనుకొని ఆయన అంటుంటాడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన ఎన్నో రకాలుగా ఆయన్ని దీవించాడు అంటే దావీదు ఎంతగా తన్ని ఓన్ చేసుకున్నాడో. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. ఎటువంటి విధంగా తను దేవుణ్ణి ఓన్ చేసుకుంటున్నాడు. మనము కూడా మన జీవితాల్లో ఏదైతే అవసరమో ఆ దేవాది దేవుడి నుంచి మనం ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో దానిని మనం ఓన్ చేసుకుంటూ ఉండాలి. దేవుడా నువ్వు తప్ప నాకెవరూ లేరయ్యా, నీవే నా రక్షణ దుర్గము, నీవే నా ఆశ్రయ దుర్గము అని ప్రతి కీర్తనలో చూసినప్పుడు, దావీదు యొక్క ప్రార్థనలో చూస్తున్నప్పుడు అందులో అదే అంటాడు, నీవే నా ఆశ్రయదుర్గము, నా కొండ, నా కోట, నా శైలమా అని అస్తమాట్లు ఆయన నీవే 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 నా అతిశయము అంటుంటాడు. అటువంటి విధమైన ప్రార్థన మనము చేస్తూ ఉండాలి. మనము అక్కడ చూసినప్పుడు 18వ కీర్తన 1వ వచనాన్ని చూస్తున్నప్పుడు అక్కడ కూడా దావీదు దేవుణ్ణి ఎలా పిలుస్తున్నాడంటే, యెహోవా నా బలమా,
నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అంటున్నాడు. ఆయన ఆయన ప్రార్థన చూస్తున్నప్పుడు దావీదు యొక్క ప్రార్థనలు ఎంతోమంది ప్రార్థనలు ఉన్నాయి, కానీ దావీదు ఎప్పుడు నా దుర్గము, నా రక్షణ దుర్గము, నా దేవుడు, నా తండ్రి, నా శైలము, నా కోట, నా బలము కూడా దేవుడే అని ప్రార్థన చేస్తున్నాడు. అవును, మనము కూడా అటువంటి ప్రార్థన, నాకు ఇచ్చిన ఈ సమస్తం అంతా నీదేనయ్యా, ఇగో నువ్వు సకల ఆశీర్వాదములతో నన్ను దీవిస్తున్నావయ్యా, సకలమైన ఉపద్రవం నుంచి నన్ను తప్పిస్తున్నావనే అని రకరకాల ప్రార్థనలు దావీదేనండి దేవుని ఘనపరుస్తూ చేసిన ప్రార్థనలు. నా బలము కూడా నీవేనయ్యా, నేను నిన్ను ప్రేమించున్నానని అతని ప్రార్థన చూస్తున్నాం. అటువంటి దావీదు వంటి సీక్రెట్ ప్రార్థన మనము కూడా నేర్చుకుంటే దావీదు వలె దేవునికి హృదయానుసారులుగా మారిపోతాం. దావీదు అస్తమాట్లు ఏ ప్రార్థన మీరు చూడండి, దావీదు కీర్తనలో ఉన్న ప్రతి ప్రార్థన చూడండి, నా బలమా, నా రక్షణ దుర్గమా, నా ఆశ్రయ దుర్గమా, నా కొండ, నా కోట, నా తండ్రి అని పేరు పెట్టి దేవుణ్ణి పిలుస్తూనే ఉంటాడు. నాకు ఇచ్చినవన్నీ సమస్తం, నా శైలము, నా కేడము అంతా నీవేనయ్యా అని దేవుణ్ణి అటువంటి విధంగా తన ప్రార్థనలో దేవుణ్ణి పిలుస్తూ ఉంటాడు. మనము కూడా ఆ స్వీట్నెస్ని మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. అవునయ్యా, నా బలము నీవయ్యా, నా ధనము నీవయ్యా, నా ఘనము నీవయ్యా అని దేవుణ్ణి మనము కూడా ఆరాధిస్తున్నప్పుడు ఆ స్వీట్నెస్తో దేవుడు మనకున్న సమస్తానితోటి దేవుణ్ణి ఘనపరుస్తున్నప్పుడు దావీదు వలె మనం కూడా దీవించబడుతూ ఉంటాం. మరి అందుకే ఆయనైతే మర్మాలు, రహస్యాలు దావీదుకి చక్కగా చెప్తుంటాడు. దేవుడు ప్రతి దానిని ఆ మర్మాలన్నీ తెలియజేశాడు. 16వ అధ్యాయంలో చూసినప్పుడు కీర్తన గ్రంథం 16వ వచనంలో యేసు ప్రభు గారి గురించి ఆ సీక్రెట్ని చెప్తూ ఉంటాడు. 8వ వచనాన్ని చూసినప్పుడు 16వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినప్పుడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచి పెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూస్తున్నాం కదా యేసు ప్రభు గారి గురించి, ఆయన యొక్క సీక్రెట్లు, మర్మాలని ఆయన తెలిసేసుకుంటున్నాడు. రాత్రి గడియల్లో నా అంతరేంద్రియం నాకు బోధించున్నది. ప్రార్థన చేసుకుని చక్కగా పడుకుంటున్నాడంట. ఏమని అక్కడ మొదటి వచనాన్ని చూసినప్పుడు, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము లేదనియు ఏదియో లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. అప్పుడు చూసినప్పుడు అలా ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిలో, ఆయన మనోహర స్థలములో, ఆయన శ్రేష్టమైన స్వాస్థ్యములో, ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన అలా పడుకున్నప్పుడు రాత్రి గడియల్లో ఆంతరింద్రియములో ఆలోచనకర్తని యెహోవాను స్తుతిస్తుంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన యొక్క మర్మాల్ని తెలియజేస్తున్నాడు, రహస్యాలు తెలియజేస్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? నా శరీరము కూడా సురక్షితంగా నివసించున్నది, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్ట నీవు. ఈ పరిశుద్ధుడు ఎవరు? యేసు ప్రభు గారు. ఆయన పాతాళములో విడిచిపెట్టలేదు. ఆయన పాతాళంలోకి మరి ఆ 3 దినాలు అక్కడ ఉన్నాడంటే ఆ పాతాళములో ఉన్న ఆ అంధకార శక్తులను బంధించడానికి అందులో వెళ్ళి మళ్ళీ 3వ దినాన ఆయన తిరిగి లేచిన గొప్ప దేవుడండి. కుళ్ళిపోనివ్వలేదు. అందుకే ఇప్పుడు వరకు ఆ తెరిచిన సమాధి అలాగే ఉంది. దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ, అయ్యా ఇదిగో నా అంతరింద్రియములు తెరువు చేయము అని ప్రార్థన చేసినప్పుడు ఆయన మనతో మాట్లాడే దేవుడు, ఆయన రహస్యాలు తెలియజేసే దేవుడు, అద్భుతాలను చూపించే దేవుడు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందటే యేసు ప్రభు గారు
పుట్టక ముందే దావీదుకి తెలియజేస్తున్నాడు, మర్మాలు తెలియజేస్తున్నాడు. రాత్రి గడియల్లో నా అంతరింద్యము నాకు బోధించుచున్నది. ఎందుకోసం? రాత్రి ఏమో పడుకునేటప్పుడు ప్రార్థన చేశాడు, అయ్యా ఇదిగో నీ సన్నజొచ్చి ఉన్నాను, అయ్యా ఇదిగో నన్ను కాపాడువాడవు నీవే, నీవే ప్రభుడవు, నీవే నీకంటే సమాధానం నాకేది లేదని దేవుని సన్నిధిలో, ఆ మనోహర స్థలములో, ఆ శ్రేష్టమైన స్వాస్థ్యములో, దేవుని పరిశుద్ధ స్థలములో ప్రార్థన చేసి ఆ రాత్రి గడియలో పడుకున్నప్పుడు ఆయన దేవుని యొక్క మర్మాలు తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఈరోజు నీతో నాతో కూడా అదే చెప్తున్నాడు. ఆయన ఎన్నడూ మారని దేవుడు, యుగ యుగములు మారని దేవుడు, తరతరాలు ఏకరీతిగా ఉండే దేవుడు. అన్నాడు దావీదు ప్రార్థన చేసినప్పుడు దావీదుకు దర్శనాల ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు నిన్ను నాతో కూడా మాట్లాడే దేవుడు. దావీదు తన దేవుణ్ణి ఇంప్రెస్ చేస్తున్నాడు. అయ్యా నీవే నా రక్షణ దుర్గము అని, నీవే నా దేవుడు అని, నీవే నా తండ్రి అని దేవుడు ఇంప్రెస్ చేస్తున్నాడు. అటువంటి ప్రార్థన మన జీవితంలో ఉంటుంది. మనుషుల్ని ఇంప్రెస్ చేయడం కాదు, దేవుణ్ణి మనము గణపరిచినప్పుడు, దేవుని సన్నిధిలో మనం అతిశయించినప్పుడు, అయ్యా నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదయ్యా, నీవే నా బలమయ్యా, నేను నిన్ను ప్రేమించుచున్నానని తన హృదయంతో దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. అటువంటి విధంగా మనము దావీదు వంటి ప్రార్థన నేర్చుకుంటూ ఉండాలి. నా బలమా, నా దేవా అని పిలుస్తున్నాడు. నా క్షేమము నీవే అంటున్నాడు. ఎంత గొప్ప ప్రార్థనని! ప్రతి దానిని మనం చూసినప్పుడు, కీర్తన 1 గ్రంథం నుంచి 150 గ్రంథాలు చూసినప్పుడు కూడా ఆయన చేసే ప్రతి ప్రార్థన కూడా నా బలమా, నా కేడమా, నా ఆశ్రయ దుర్గమా, నా తండ్రి అని, మహోన్నతుడా అని దేవుణ్ణి ఘనపరుస్తూ, అక్కడ మహనీయుడా, మహోన్నతుడా అని దేవుణ్ణి ఆశ్రయిస్తున్న దేవుడు. అటువంటి ప్రార్థన మన జీవితంలో కలిగి ఉండాలి. 91వ కీర్తన చూసినప్పుడు ఆయన అంటున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఎంత గొప్ప దేవుడు! ఎవరి గురించి చెప్తున్నాడు? మహోన్నతుని చాటునే నివసిస్తున్నాను, ఆ సర్వశక్తి నీడనే నివసిస్తున్నాను. ఎందుకంటే ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా దుర్గము, నా కోట, నేను నమ్ముకును దేవుడని దేవుణ్ణి పిలుస్తున్నాడు. అవును, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన ఆ నామాన్ని అనేక రకాలుగా నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ దుర్గమా, నా తండ్రి, నా దేవుడా అని పిలుస్తున్నాడు. ఎంతగా మనం అటువంటి విధంగా దేవుణ్ణి మనం ఓన్ చేసుకుంటూ ఉండాలి, దేవుడు ఆరాధిస్తూ ఉండాలి. అటువంటి ప్రార్థన మన జీవితంలో ఉన్నప్పుడు, ఆయన్ని చక్కగా పిలుస్తున్నప్పుడు, ఆ పేర్లతో పిలుస్తున్నప్పుడు ఆయన మన మధ్యకి దిగి వచ్చేసే దేవుడు. అక్కడ అలాగే 89వ కీర్తనలో ఆ దేవుణ్ణి అలాగే పిలుస్తున్నాడు. అయ్యా నీవే నా తండ్రివి, నీవే నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్ర పెడుతున్నాడు అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మన గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చి, అది ఎలా దీవిస్తాను అలా దేవుడు దిగి వచ్చి మనతో మంటున్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, జ్యేష్ఠత్వాన్ని ఇస్తున్నాడు, జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను అంటున్నాడు. అంతేకాకుండా భూరాజుల్లో అత్యున్నతిగా ఉంచుదును అంటున్నాడు. అవును, దావీదు ప్రార్థన మనం నేర్చుకుంటే, మనల్ని తగ్గించుకుంటూ, నీవు తప్ప నాకు ఆశ్రయ దుర్గం ఏది లేదయా అని మన తగ్గింపు ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఆయన అత్యున్నతులుగా మనల్ని హెచ్చింపజేస్తుంటాడు. అందుకే హెబ్రీలా అంటాడు కదా, దేవుని యొక్క దయగల హస్తం కింద దీన మనసు కలిగి, ఆయన బలిష్టమైన హస్తం కింద దీనుడివై మరి ఉంటే ఆయన హెచ్చిస్తాడు, తగిన సమయమందు హెచ్చించే దేవుడని మనతో అంటున్నాడు. మనము తగ్గించుకుంటూ ఉండాలి. దావీదు ఎంత గొప్ప రాజు అండి! అన్ని రాష్ట్రాలకి, అన్ని దేశాలకి ఆయన రాజులుగా ఉంటున్న రాజుని ఆయన సేవిస్తున్నాడండి. ఆ సేవించడం కూడా ఎంతగా అంటే, నా రక్షణ దుర్గం నీవే అయ్యా, నాకెంత బలం ఇచ్చావా, నాకెంత సమస్తాన్ని ఇచ్చావా, ఇదంతా నీదేనయ్యా అని ఘనపరుస్తున్నాడు. అటువంటి ప్రార్థన మనకేది ఉన్నా లేకపోయినా దేవుణ్ణి ఘనపరుస్తూ, దావీదు వలె ఘనపరుస్తూ మనం చేస్తున్నప్పుడు ప్రార్థన ఆయన దిగి వచ్చేసే దేవుడు మన గురించి కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. అక్కడైతే దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు నాకు మొర్ర పెడుతున్నాడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. కావున
ఒకటేమో జ్యేష్ఠ కుమారునిగా చేస్తానంటున్నాడు, రెండోదేమో భూరాజుల్లో అత్యున్నతినిగా ఉంచుతానంటున్నాడు. మళ్ళీ ఆయన కృప, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను అంటున్నాడు. ఇంకేం కావాలి? కృప, ఆయన కృప మనతో ఉంటే, ఆయన కృప జీవము ఆయన మనతో ఉండి నిత్యము మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. అంతేకాకుండా నా నిబంధన అతనితో స్థిరముగా నుండును, శాశ్వత కాలము వరకు, 1000 తరాల వరకు మనల్ని దీవిస్తా అంటున్న దేవుడు. నువ్వు దావీదు వలె ప్రార్థన చేసినప్పుడు, దావీదు వలె దీనుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన శాశ్వత కాలం వరకు ఆయన కృప మన మీద, మన సంతానం మీద ఆయన దీవిస్తానంటున్నాడు. ఆయన చేస్తున్న ప్రార్థన ఒకటే, నా తండ్రివి నీవయ్యా, నా దేవుడు నీవయ్యా, నా రక్షణ దుర్గము నీవే అని మొర్ర పెడుతున్నాడని 3 వచనాలు చెప్తున్నాడు. దేవుడైతే ఎంతగా అడుగుతున్నాడు. మనము కూడా మన ప్రార్థనలో నా తండ్రి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమా, నా ఆశ్రయ దుర్గమా అని మనం ప్రార్థన, మనకున్నదాన్ని మనం దేవుని గణపరుస్తున్నప్పుడు ఆయన మనల్ని కూడా దావీదు వలె దీవించే దేవుడు. ఒకటేమో జ్యేష్ఠత్వాన్ని ఇస్తున్నాడు అంటున్నాడు, అత్యున్నతునిగా హెచ్చిస్తానంటున్నాడు. మూడోదేమో కృప నిత్యం ఉంచుతానంటున్నాడు, శాశ్వత కాలం వరకు నీ సంతానాన్ని స్థిరపరుస్తానంటున్నాడు. దావీదు ప్రార్థనలోని రహస్యాలండి ఇవన్నీ దావీదు చేసిన అక్కడ దేవుడు చెప్తున్నాడు, నా తండ్రి, నా దేవుడవు, నా రక్షణ దుర్గం అని మొర్ర పెడుతున్నాడు. కావున అతన్ని ఈ విధంగా దీవిస్తున్నానని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. మనము ఆయన్ని మనకు తండ్రిగా, మన దేవుడుగా, మన రక్షణ దుర్గముగా చేసుకుంటే మనల్ని కూడా దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఇస్తాడు. అంతేకాకుండా జ్యేష్ఠత్వమే కాకుండా ఆ కృపే కాకుండా శాశ్వత కాలం వరకు మన సంతానాన్ని దీవిస్తానంటున్నాడు. అంతేకాకుండా ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఎంత గొప్పది! ఇంకా పైనుంచి మనం కింద వరకు చదువుకొస్తే బోల్డ్ అని ఆశీర్వాదాలు ఇచ్చాడు దావీదుకి. కానీ దేవుడు సాక్షి వస్తుంది ఒకటే, అతను నన్ను ఏమి పిలలేదు, నా తండ్రి అని పిలిచాడు. నా నానా, అబ్బా, అయ్యా, నా యజమానుడా అని పిలుస్తున్నాడు అని చెప్తున్నాడు. నా దేవుడవయ్యా, నాకు నీవే దేవుడవు, నా తండ్రివి నీవే అని అదే చెప్తున్నాడు. ఎంత గొప్పగా చేస్తున్నాండి దేవాది దేవుడు. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్ర పెట్టును, కావున నేను అతన్ని జ్యేష్ఠ కుమారునిగా చేయుదును అంటున్నాడు. ఇంకా పైన చూస్తే అసలు బోల్డని వాగ్దానాలు, ఆ వాగ్దానాలన్నీ మనం పొందుకోవాలంటే దావీదు వలె మనము కూడా దీనులుగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, మన ప్రాణ ఆత్మతో, మన శరీరముతో దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, నా బలమా, నా యెహోవా నా బలమా అని పిలుస్తున్నాడు. నేను నిన్ను ప్రేమించున్నానయ్యా, నా శైలము, నా కోట, నా రక్షణ దుర్గము నీవే. అతని మాటలు చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంటాయి. అలా ఎవరు పిలలేదండి. ఎక్కడ మనం ఇన్ని ప్రార్థనలు చూస్తాం, కానీ దావీదు ప్రార్థనలో ఉన్న ఆ చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్వీట్నెస్ తోటి, అయ్యా ఇదిగో నా తండ్రివి నువ్వయ్యా, నా బలము నువ్వయ్యా, నా దుర్గము నువ్వయ్యా, నా ఆశ్రయ దుర్గము నువ్వయ్యా, నా కీడము నువ్వయ్యా, నా కోట నువ్వయ్యా, నా కొండ నువ్వయ్యా. అసలు ఆ మాటలు వింటుంటే చాలా బాగుంటుంటాయి. ఎందుకంటే నా కొండ, బలమైన కొండ, నా ఆశ్రయ దుర్గం నువ్వయ్యా అని పిలుస్తున్నాడు. ఎంతగా చూస్తున్నాం కదా. మరి చూసినప్పుడు ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది అని ఆయన సత్యాన్ని కూడా ఘనపరుస్తున్నాడు. గొప్ప దేవుడండి మన దేవుడు. ఆ దేవుణ్ణి మనము ఏ విధంగా చూస్తున్నాం? మన తండ్రిగా చూసుకుంటున్నామా, లేదంటే ఒక దేవుడుగానే చూసుకుంటున్నామా, ఒక స్నేహితుడిగా చూస్తున్నామా, లేదంటే దేవుడు అంటే రోషము గల దేవుడు, అగ్ని అన్న దేవుడు అని దూరంగానే ఉండి, దేవుడి సన్నిధిలో దూరంగా ఉండి ప్రార్థన చేస్తున్నామా? మనము దావీదు దేవునికి హృదయానుసారుగా అయిపోయాడంటే వాళ్ళు ఎంతగా దేవునితో హత్తుకుపోయి ఉంటాడో, దేవుని యొక్క గుణగణాలన్నీ
అన్నీ తెలుసుకుని ఉంటాడు కదా దావీదు. అందుకే దేవుణ్ణి ఎలా నేను ఇంప్రెస్ చేయగలను, దేవుడితోటి నా సంబంధం ఎలా ఉండాలి అనే ఆలోచనతోటి దేవుడే నా దేవుడు, దేవుడే నా బలము, యెహోవాయే నా దుర్గము, నా రక్షణ దుర్గము అని ఆయన పిలగలుగుతున్నాడు. అంటే ఎంతగా దేవుడి యొక్క సీక్రెట్స్ అన్నిటినీ తెలుసుకోవడానికి దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటున్నాడు. మనము కూడా అటువంటి విధంగా దేవునికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉండాలి, ఆయన్ని ప్రేమించేవారిగా వెళ్ళిపోతూ ఉండాలి. ఆయనలో ఉన్న ఆ మంచి క్వాలిటీస్ అన్నింటినీ మనము గణపరిచేవారిగా ఉంటున్నప్పుడు దేవుడు చాలా దయగల దేవుడు అండి. మనము నా తండ్రి అని పిలవగానే ఆయన మన పిల్లలుగా ఆయన కౌగిట్లో దాచుకునే దేవుడు అండి. నా దేవుడు నువ్వయ్యా, నా ఆశ్రయ దుర్గం నువ్వయ్యా, నాకెవ్వరూ దిక్కు లేరయ్యా అని మనం ప్రార్థన చేసినప్పుడు దిక్కు లేని వారికి ఆయనే దిక్కులే ఉన్న దేవాది దేవుడు, గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నామండి. అది ఎటువంటి బాధ అయినా, కన్నీరైనా, కష్టమైన, సంతోషమైన, అది ఎలాంటిదైనా సరే దేవుని సన్నిధిలో మరి చూసినప్పుడు సంతోషం వచ్చినప్పుడు ఆ సంతోషంలో కూడా 103వ కీర్తన చూస్తే నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని తన అంతరంగములతో సహా తన శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని కూడా దేవునితో సన్నుతించు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుందాం. దావీదుని అయితే దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, అతడు నా తండ్రి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొర్ర పెట్టగా అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మనము కూడా దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన విని ఆయన ఆలకించి సాక్ష్యం ఇచ్చే దేవుడిగా ఉంటూ ఉండాలి. మన ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చుకునేవాడిగా, మన ప్రార్థనలో ఆయనకి ధూపం వలె సన్నిధికి చేరేవాడిగా మన ప్రార్థనలో ఉంటూ ఉండాలి. ఎంత గొప్ప దేవుడి! ఎందుకంటే మనం శ్రమలో మొర్ర పెడితే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆపత్కాలంలో మన రక్షణ దుర్గమైన దేవుడు అని 42వ కీర్తనలో మరి దేవుడు సెలవిస్తున్నాడు. అవును, మనతోటి దేవుడు అంతగా అటాచ్మెంట్ అయిపోతున్నప్పుడు మనము కూడా దేవునికి, ఆయన హృదయానికి హత్తుకుపోయే ప్రార్థన చేస్తూ ఉండాలి. అయ్యా ఇదిగో నీవే నా దిక్కయ్యా, నీవే నా తండ్రివయ్యా, నీవే నా దేవుడివయ్యా అని దేవుణ్ణి మనం మామూలుగా చూస్తే మన తండ్రిని మామూలుగా నాన్న నాకు అది కావాలి అనగానే తండ్రి దగ్గరికి ఎలా అయితే ప్రేమతో మనం పిలుస్తామో అలాగే నా తండ్రి నువ్వయ్యా, నా దేవుడవయ్యా, నా ఆశ్రయ దుర్గమయ్యా, నా రక్షణ దుర్గమయ్యా అని మనము కూడా ఆ మహోన్నతుణ్ణి, ఆ బలవంతుణ్ణి, ఆ దేవాది దేవుణ్ణి, ఆ సైన్యములకు అధిపతి యెహోవాని మనము కూడా దేవుని హృదయానికి హత్తుకుపోయే వాళ్ళుగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన కూడా మన ప్రార్థన ఆలకించి దావీదుకి ఇచ్చిన ఆ ధన్యతలు, ఆశీర్వాదాలు కూడా మనకు దయచేసే దేవుడు అండి. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే జాలిగల దేవుడు, కనికర సంపన్నుడు, మనం పిలిస్తే పలికే దేవుడు అండి. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ రాజులకు రాజైన, ప్రభులకు ప్రభువైన ఆ దేవుణ్ణి మనం అడిగితే ఆయన మనతో మాట్లాడే దేవుడు, ఆయన పిలిస్తే పలికే దేవుడు, ఆయన మనకు తోడుగా రమ్మంటే ఆయన కృప శాశ్వత కాలం ఉంచే దేవుడు, ఆయన కృప నిత్యం ఉంచే దేవుడు. ఆయన అంతగా మనల్ని దీవిస్తాను అని మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము కూడా దావీదు వంటి ప్రార్థన, దేవునికి హృదయానుసారుడు చేసిన ప్రార్థన, అటువంటి ప్రార్థన మనము కూడా చేసి దేవునికి హృదయానుసారులుగా మనం చేరుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన అబ్బా తండ్రి,
రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. పరిశుద్ధుడైన మా దేవా, నీ నామానికి వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభువా, ఇంతవరకు మీ దాసురాల ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి నీ శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, దావీదు ప్రభువా, నీవే నా తండ్రివి, నా దేవుడవు, నీవే నా బలము, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నీవే నా శైలము, నీవే నాకు కోట, నీవే నన్ను రక్షించే దైవము, నీవే నాకు దుర్గము, నాకు ఆశ్రయ దుర్గమైనటువంటి నా దేవుణ్ణి నేను ఆరాధించెదను. నా ఆలోచన కర్తను నేను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియములు నాకు బోధించుచున్నవి. ఎస్ లార్డ్. దేవా, దావీదు ప్రభువా, మిమ్మల్ని ఎంతగా ఓన్ చేసుకుని తండ్రి, అబ్బా తండ్రి అంటూ మీకు మొరపెడుతున్నాడు. దేవా, ఎందరైతే ప్రభువా నీ మీద ఆనుకుంటారో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునను వానిని పూర్ణ శాంతి గలవానిగా చేసి కాపాడేదను. ఎస్ లార్డ్. దావీదు యొక్క నాయనా మరి హృదయము, ప్రాణము, ఆత్మ, శరీరము సమస్తము కూడా మీ మీద ఆనుకొని, నీవే నాకు కొండ, నీవే నాకు కోట, నీవే నాకు శైలము, నీవే నాకు దుర్గము, నీవే నాకు సమస్తము అండ్ వాట్ నాట్. దావీదుకి సమస్తము మీరే అయి ఉన్నారు ప్రభు. దావీదు జీవితంలో సమస్తము, సర్వము మీరే అయి ఉన్నారు. ఈ రాత్రి దావీదుకి ఇచ్చినటువంటి హృదయాన్ని మాకు కూడా దయచేయండి దేవా. నిన్ను దేవునిగా చూస్తూ మేము దూరముగా పెట్టే కంటే కూడా తండ్రిగా మేము చూడగలిగితే, తండ్రి అని మేము నిన్ను నోరారా పిలవగలిగితే దేవా, మేము ఇంకా మరింత ఎక్కువగా తండ్రి నాయనా మీకు సమీపముగా, మీకు చేరువుగా మేము ఉండడానికి మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొర్ర పెట్టును, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారుడిగా చేయుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందరైతే నిన్ను తండ్రి అని, అబ్బా అని మొరపెడతారో దేవా, వారందరినీ కూడా నీవు నీ జ్యేష్ఠ కుమారులుగా నీవు అయినా దీవిస్తున్నందుకు, ఆ కుమారత్వాన్ని ప్రభువా మా అందరికీ కూడా మీరు దయచేస్తున్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నీవు మాకు తండ్రివి ప్రభువా, మేము ఒంటరి వారము కాదు. నీవు మాకు దేవుడవు ప్రభువా, మేము బలహీనులము ఎంత మాత్రము కాదు. ఈ రాత్రి ప్రభువా కృతజ్ఞత నిండిన హృదయాలతో తండ్రి నీ వైపే చూస్తూ ప్రభువా, ఇదిగో దావీదు ఎలా అయితే ప్రభువా నా తండ్రి, నా సృష్టికర్త, నా దేవుడని, అబ్బా తండ్రి అని పిలుస్తున్నాడో, మొరపెడుతున్నాడు, ఈ రాత్రి మేము కూడా ప్రభువా నీతో అంత సన్నిహితమైనటువంటి సంబంధాన్ని మేము కలిగి ఉండడానికి, నీతో క్లోజ్ ఇంటిమసీని మేము కలిగి ఉండడానికి మీ కృప దయచేయండి ప్రభువా. ఈ లోకపు పనులలో ప్రభువా మేము
తండ్రి నాయన మరి పడిపోయి నీతో నాయన మరి సరైనటువంటి సహవాసమును సంబంధమును మేము కలిగి ఉండలేకపోతున్నాం ప్రభా. కానీ ఎందరైతే నీ వైపు చూడగలుగుతారో, ఎందరైతే నిన్ను అబ్బా తండ్రి అని ప్రభా పిలవగలుగుతారో, ఎందరైతే నిన్ను శైలముగా, నిన్ను ఆశ్రయ దుర్గముగా, కోటగా చేసుకోగలుగుతారో వారందరినీ నీ యొక్క జ్యేష్ఠ కుమారులుగా మీరు చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. భూరాజులలో అత్యున్నతునిగా ఉంచేదను, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయినా మరి దావీదు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి మీరు ఎక్కించారు ప్రభువా. మీ యొక్క అత్యున్నతమైనటువంటి కృపను మీ సేవకుడైనటువంటి దావీదుకు మీరు దయచేశారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నానని. దేవా, ఈ సేవకుడి గురించి నీవు సాక్ష్యం చెప్తున్నావు. మనుషులు ప్రభువా దేవుడి గురించి సాక్ష్యం చెప్పడం వేరు. మనుషులు దేవుడు చేసినటువంటి కార్యములను కొనియాడుతూ గణపరుస్తూ ఇదిగో ఈయన నాకు దేవుడై ఉన్నాడని చెప్పడం వేరు. కానీ ఇతడు నాకు కుమారుడై ఉన్నాడని మీరు సాక్ష్యం చెప్తున్నారు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నానని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మీరు సాక్ష్యం చెప్పారు ప్రభా. దావీదు జీవితంలో ఇదిగో ఇతడు నీవు నా తండ్రివి, నా దేవుడివి, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెడతాడని దావీదుని గురించి మీరు సాక్ష్యం చెప్తున్నారయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా ఆధ్యాత్మిక స్థితిని ప్రభు, మా ఆత్మీయ స్థితిని నాయన అంతకంతకు ఇంకను హెచ్చించి ప్రభు, ఇదిగో తండ్రి మేము మీ గురించి సాక్ష్యము చెప్పే స్థితి నుంచి మీరు మా గురించి సాక్ష్యము చెప్పేటటువంటి ఆ స్థితికి ప్రభువా మమ్మల్ని హెచ్చించండి. దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో ఇతడు నా సేవకుడైనటువంటి దావీదును నేను కనుగొని ఉన్నానని, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నానని మీరు చెప్పిన రీతిగా ఈ రాత్రి ప్రభువా ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఈ మాటలు వింటున్నారో ప్రభువా, వారందరి వ్యక్తిగత జీవితములలో నీ యొక్క పరిశుద్ధ తైలముతో అందరినీ అభిషేకించండి, అందరినీ అభిషేకించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించేటటువంటి ఆత్మను దయచేయండి, నీ వాక్యమును చదివేటటువంటి ఆత్మను దయచేయండి, నిన్ను స్తుతించేటటువంటి, నిన్ను ఆరాధించేటటువంటి ఆత్మను మాకు దయచేయండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. నీ యందు ధైర్యము పుట్టించేటటువంటి ఆత్మను మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరిని ప్రభు సమృద్ధిగా దీవించి ఆత్మలో వర్ధిల్లింప చేయమని దేవా, మేమందరము తండ్రి ఆత్మలో వర్ధిల్లులాగున నీ కృప మాకు సమృద్ధిగా దయచేయమని ప్రతి కుటుంబాన్ని ప్రభు మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి నాయనా, తెహిల్లా మినిస్ట్రీస్లో అనుదినము ప్రభు నీ సన్నిధిలో వస్తూ నైనా నీ యొక్క మాటలను వింటూ నీకు మొరపెడుతూ నైనా నీ గురించి కనిపెడుతూ ప్రభు ఎంతో నైనా మరి భక్తి శ్రద్ధలతో నిన్ను ఆరాధిస్తున్నటువంటి తండ్రి నీ కుమారులు, నీ కుమార్తెలందరినీ కూడా నీ చేతులకు సమర్పిస్తున్నాం. దావీదుని ఎలా అయితే ఇదిగో నేను కనుగొని ఉన్నాను, నేను అభిషేకించి ఉన్నాను, ఉన్నతమైనటువంటి స్థితిలోకి నేను హెచ్చించాను, నా యొక్క నామమును బట్టి అతని కొమ్మును నేను హెచ్చించదనని మీరు ఎలా అయితే ప్రభువా ఈ రాత్రి దావీదుని హెచ్చించారు, దావీదు గురించి మీరు సాక్ష్యం ఇచ్చారు, అటు రీతిగా ప్రభువా మా కుటుంబం, మా తెహిలా మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అయినా వారి యొక్క కొమ్మును మీరు హెచ్చించండి, పరిశుద్ధ తైలముతో మీరు వారిని అభిషేకించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇగో ప్రభా మరి శాంతవదిన కుటుంబం గురించి మేము ప్రార్థన చేస్తుండగా తండ్రి నాయన మరి శాంతవదిను ఆయన శ్రీకాంత్ నాయన బ్రదర్ను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇంకను శక్తి, బలము, అయినా మరి జ్ఞానము
తండ్రి ఆత్మలో అనుదినము వర్ధిల్లేటటువంటి కృప మీరు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అనారోగ్యమును తీసివేసి సంపూర్ణమైనటువంటి స్వస్థతతో అయినా మరి ఆరోగ్యం ఇచ్చే ఆత్మను మీరు వారికి దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఆయన శాంత వదిన ఆమె చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనలో మీరుండి ప్రభా, ఆ ప్రార్థనలన్నిటినీ కూడా సమాధానం ఇస్తూ సఫలము చేస్తూ అనుదినము కూడా తండ్రి నాయన మరి ప్రార్థన చేసే ఆత్మను కలిగి ఉండడానికి ప్రభా ఆయన మీరు దీవించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ కుటుంబం నాయన మరి అక్కడ ఉన్నటువంటి గృహంలో ప్రభా అపార్ట్మెంట్లో నాయన ఒక దీవించబడినటువంటి ఒక కుటుంబముగా, ప్రత్యేకించబడినటువంటి నాయన ఒక కుటుంబముగా, ఒక బ్లెస్డ్ ఫ్యామిలీగా ప్రభు ఆ కుటుంబాన్ని మీరు ఉంచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నువ్వు ప్రభు అనేకులకు ఆశీర్వాదముగా ఆ కుటుంబము ఉండులాగా మీ సహాయం దయచేయండి నైనా. మరి అమోఘ విషయంలో తండ్రి నైనా మీ యొక్క చిత్తాన్ని నైనా మరి బయలుపరిచి అద్భుతముగా ప్రభు తనను ఎడ్యుకేషన్లో అకాడమిక్స్లో టాపర్గా మీరు ఉంచి తండ్రి మరి 10th క్లాస్ కంప్లీట్ అవ్వడానికి ఇదిగో ప్రభా ఇంటర్మీడియట్లో ప్రభా జాయిన్ అవ్వడానికి మీ కృప చూపించారు. రాబోయే దినాల్లో తండ్రి అయినా తాను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి మీరు ఎక్కించమని, దేశపు యొక్క ఉన్నత శిఖరముల మీద తండ్రి నీ ప్రియ కుమార్తె ఉండడానికి మీ సహాయం దాయిచ్చేయమని, తన యొక్క మనోభిలాషను ప్రభు మీరు సిద్ధింప చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఏమి చదవాలని అనుకుంటున్నారు ఆ చదువు విషయంలో, ఆ సీటు విషయంలో, కాలేజ్ విషయంలో నేను ఎక్కడ ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీలో ఎప్పుడు ఎలా జాయిన్ అవ్వాలో నైనా సమస్తము కూడా సమకూడి అమోఘ జీవితంలో ఈ కుటుంబంలో నైనా నిన్ను ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగునన్నటువంటి ఆ వాగ్దానం ప్రభువా ఈ కుటుంబంలో మీరు నన్ను స్థిరపరిచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అంతకంతకు మీరు వర్ధిల్లింప చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా నువ్వు దీవించి ఆశీర్వదించి అయినా మరి శక్తి బలము జ్ఞానము ఆయుష్ ఆరోగ్యములతో ఈ కుటుంబమును అయినా మీరు నింపుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా మరి స్థిరవదిన ఆయన బ్రదర్ మురళి గారి కుటుంబం విషయంలో ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా, ప్రార్థన చేస్తున్నాం. అనేక శ్రమల నుండి ప్రభా మీరు తప్పించారు. ఎన్నో మార్లు ప్రభా వారి కొరకు మీరు దిగివచ్చి ప్రభా వారి జీవితాల్లో ఘనమైనటువంటి కార్యములు మీరు చేశారు. ఆయన మరి ఇద్దరు నాయన తండ్రి కొడుకులకి ఇద్దరు ఉద్యోగం లేనటువంటి ఆ సమయంలో తండ్రి మీరు ఉద్యోగాన్ని దయచేశారు. ఆయన మరి తాడువాయిలో మీరు ఇచ్చినటువంటి ఆ మంచి గృహాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ గృహం చుట్టూ తండ్రి మీ కంచె వేయండి, కాపాడండి ప్రభా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి నాయన ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభా తండ్రి వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఫ్యాక్టరీకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ప్రభా మీ యొక్క దేవదూతల సహాయాన్ని దయచేయండి. ఇదిగో ప్రభా నాయన మరి వదిన ఇంట్లో ఉంటుండగా ఆ నూతనమైనటువంటి ఊరిలో ఆయన మరి తెలిసి తెలియనటువంటి ఆ ఊరిలో ఉంటుండగా ప్రభా ఆ గృహం చుట్టూ మీకు కంచి వేయండి, వదిన చుట్టూ మీకు కంచి వేయండి ప్రభా. ఆయన మీ సహాయం దయచేయండి. ఏ అనారోగ్యము ప్రభా రాకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి, స్వస్థత దయచేయండి, శక్తి దయచేయండి, బలము దయచేయండి ప్రభా. మరి ఆ టైలరింగ్ చేయడానికి ప్రభా ఈ నూతనమైనటువంటి ప్రాంతంలో కూడా తండ్రి ఆయన మీ కృప సమృద్ధిగా చూపించండి. ఎలా అయితే ప్రభా మీరు తాడువాయిలో ఇన్ని సంవత్సరాలుగా మీరు దీవించి ఆశీర్వదించి నేను మరి పోషించారు, నడిపించారు, నేను అంతకు రెట్టించినటువంటి కృప నేను ఈ ఊర్లో కూడా మీరు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా మరి బ్రదర్ జీవితంలో ఆ ఫ్యాక్టరీలో వస్తున్నటువంటి ప్రతి రకమైన ఇబ్బందిని ప్రభు మీరు తీసివేయండి. నేను అధికారుల నుంచి వస్తున్నటువంటి నేను ఆ యొక్క ప్రతి విధమైనటువంటి శోధనను కూడా మీరు తీసివేసి తప్పించి దేవా మరి ఆ వర్క్ ప్లేస్లో అతను చేస్తున్నటువంటి నేను ఆ ఫ్యాక్టరీలో తండ్రి మీ కృప సమృద్ధిగా దయచేయండి. నేను ఎంతోమందికి నైనా మరి బ్రదర్ మురళి ద్వారా మీరు దారి చూపించారు, ఉద్యోగాలు ఇప్పించారు. ఈరోజు ప్రభా మరి ఆయననైనా వర్క్లో ఇబ్బంది పడుతూ ఉండగా మీ సహాయం దయచేయండి. మీ యొక్క సమయోచితమైనటువంటి సహాయంతో ఆ గృహంలో వచ్చినటువంటి నాయన ప్రతి శోధనను మీరు తీసివేయండి, ప్రతి శ్రమను కూడా మీరు తీసివేయండి. ఇదిగో ప్రభా ఇజ్రాయేలీలు కన్నీరు విడుస్తూ మీకు మొరపెట్టినప్పుడు ప్రభా ఆయన ఇజ్రాయేలీలు పెట్టినటువంటి మొర్ర నాకు చేరెను అని చెప్పి వారి కొరకు మీరు దిగి వచ్చిన దేవా ఈ రాత్రి ప్రభా మరి
ఎస్తేరు వదిన కుటుంబంలో మీ గొప్ప ఘనమైనటువంటి కార్యము చేయడానికి నా దేవుడు నా కొరకు దిగి వచ్చాడు, ఈ పరిస్థితులు అన్నీ కూడా మార్చాడు నా దేవుడు అని చెప్పి మేము వినడానికి మీరు సహాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వారి చేతుల్లో నింపండి నైనా. మరి ఉద్యోగంలో ఆ ఫ్యాక్టరీలో తండ్రి కొడుకులకి ఏ కష్టమో రాకుండా, ఏ శ్రమ రాకుండా, ఏ శోధన రాకుండా ప్రభు మీరు సహాయం దయచేయండి. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ప్రత్యేకించి సాయిరాం విషయంలో నైనా, మరి వరలక్ష్మి విషయంలో ఆయన మీ కృప చూపించండి. యవ్వనస్తులు వివాహముల కొరకు ఎదురు చూస్తుండగా తండ్రి మీరు ఎక్కడైతే సాటి అయినటువంటి సహకారులను మీరు ఏర్పరిచి ఉంచారు, వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తగిన సమయం అందు ప్రభువా పరిశుద్ధ వివాహములు నైనా ఘనముగా జరగడానికి మీ కృప చూపించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇద్దరి వివాహములు కూడా ప్రభు మరి మీరు ఏర్పరిచినటువంటి ఆ నియామక దినములలో జరగడానికి ప్రభు సమస్తము సమకూడి రావడానికి మీ కృప చూపించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయినా మరి వరలక్ష్మి చేస్తున్నటువంటి ఆ కంపెనీని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రభు మరి హైదరాబాద్లో తను ఉద్యోగం చేస్తూ ఉండగా మీ యొక్క సహాయం దయచేయండి. డే షిఫ్ట్లు నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తూ ఉండగా మరి నాయన మరి ఆఫీస్కి వెళ్ళి వస్తుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయండి. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆ బిడ్డ చుట్టూ కూడా మీ యొక్క పరిశుద్ధ కంచి వేసి కాపాడమని, ఈ కుటుంబం చుట్టూ, ఈ గృహం చుట్టూ దేవా నీలకొండపల్లి ప్రాంతంలో మీరు ఉంటుండగా ఆ ఊరిని అంతటినీ అభిషేకించి వీరిని బట్టి ఆ ఊరిని దీవించమని, అంజుల మధ్యన మీరు జీవిస్తుండగా ఏ విధమైనటువంటి శోధన వీరికి రాకుండా మీ కృప సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వీరికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తీసివేసి ఆయన అప్పుల బాధ నుంచి విడుదల దయచేసి దేవా మీరు అప్పు ఇచ్చేవారిగా మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఈ కుటుంబం చుట్టూ కూడా మీకు కంచి వేసి కాపాడమని దేవా మీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. సహాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఏవనైనా మరి పద్మ విషయంలో, పద్మ కుటుంబంలో తండ్రి మీరు చేసినటువంటి ఘనమైనటువంటి కార్యములను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరి ఒంటరిగా ఉంటుండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. ప్రత్యేకించిన ఆయన మరి ఆ వెరికో వెయిన్స్ నుంచి విడుదల దయచేసి సంపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయండి. ఏ అనారోగ్యము రాకుండా, కాళ్ళ నొప్పులు నాయన, మోకాళ్ళ నొప్పులు రాకుండా, కాళ్ళ వాపులు రాకుండా ప్రభువా మీ సహాయం దయచేయండి. ప్రతి విధమైన అనారోగ్యము కూడా నాయన విడిచిపెట్టి వెళ్ళడానికి మీ సహాయం దయచేయండి. నడినెత్తి నుంచి ప్రభు అరికాలు వరకు కూడా మీ యొక్క గాయపడిన రక్తంతో నాయన ప్రోక్షించండి తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఆమె జీవితంలో మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకను తండ్రి పెన్షన్ విషయంలో మీ సహాయం దయచేయండి. ఆ పెన్షన్ రావడానికి మీ కృప చూపించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మరి ఏదైతే ప్రభు మరి ఇల్లు అమ్మాలనుకుంటున్నారో ఆ ఇల్లు అమ్మే విషయంలో కూడా మీ చిత్తము జరగడానికి, మంచి రేటు రావడానికి కూడా మీరు సహాయం దయచేయండి. నేను మరి పద్మకి ఇచ్చినటువంటి 3 కూతుర్ల విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి. రేవతి సుధాకర్లను ఇద్దరిని మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. శక్తి, బలము, జ్ఞానము దయచేయండి. నేను మరి ఇద్దరు కూడా కష్టపడి నైనా మరి డైలీ పనులు చేసుకుంటూ వారి జీవితాన్ని వెళ్ళబుచ్చుతుండగా ప్రభు నైనా వారు చేస్తున్నటువంటి ఆ పనులలో తండ్రి నైనా వారి చేతుల నిండా వారి కష్టార్జితమును వారు అనుభవించడానికి, నేను సుఖముగా ఉండడానికి మీ సహాయం దయచేయండి. ఇచ్చిన 2 నైనా కుమారులు నైనా షాలోమ్, శామ్యూల్ ఇద్దరిని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం. బిడ్డలిద్దరినీ కూడా ప్రభా మరి స్కూల్కి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మీరు సహాయం దయచేయండి, మీరు నడిపింపు దయచేయండి. ఆయన ఎడ్యుకేషన్లో ప్రభా వారు అంచెలంచెలుగా ఎదగడానికి, వయసు యందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు బిడ్డలు ఎదగడానికి మీ సహాయం దయచేయండి. ప్రత్యేకించి సుధాకర్కు ఉన్నటువంటి ఆల్సర్ నేను మరి ఆ స్టమక్లో ఉన్నటువంటి ఇబ్బందిని అంతటినీ కూడా మీరు తీసివేసి, ఆ లివర్ సమస్యను అంతటినీ కూడా, ఫ్యాటీ లివర్ సమస్య అంతటినీ కూడా మీరు తీసివేసి సంపూర్ణమైనటువంటి స్వస్థత సుధాకర్కి మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా మీరు తీసివేసి దేవా మరి వారిని సమృద్ధిగా దీవించమని, వారి చేతుల కష్టార్జితాన్ని మీరు దీవించమని, ఎటువంటి కొరత కొదువ గృహంలో లేకుండా
మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా మరి రెండవ కుమార్తె లావణ్య భరత్ నేను వారి కుటుంబాన్ని కూడా మీరు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్లింపు చేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలను మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభు. వాళ్ళిద్దరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఎదుగుతుండగా ప్రభా మరి పెద్ద కుమార్తె స్కూల్కి వెళుతుండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. చిన్న కుమార్తెకు ఉన్నటువంటి హెల్త్ నేను సమస్యలన్నిటినీ కూడా తీసివేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే ప్రభా లావణ్య యొక్క అత్తమామలను మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. భర్త చేయుతున్నటువంటి ఆ భరత్ సెల్ పాయింట్ ఆ మొబైల్ బిజినెస్లో ప్రభు మీ సహాయం దయచేసి, మీ కృప దయచేసి నేను ఆ బిజినెస్లో కూడా నానాటికి వర్ధిల్లడానికి మీ సహాయం దయచేయండి. మీ చిత్తమైతే ప్రభా దేవుని గురించి ఎరిగి దేవాని మార్గంలోనికి రావడానికి ప్రభా వాళ్ళని చిత్తమైతే మీ సహాయం దయచేసి నడిపించమని ఆ కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభా. మీరే దీవించండి, ఆశీర్వదించండి. మూడవ కుమార్తె అక్షయ విషయంలో ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. ఆమె కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి నైనా మరి ఆ వివాహం విషయంలో నైనా మరి ఆ భర్త విషయంలో కూడా మేము మొరపెడుతున్నాం. మీ సహాయం దయచేయండి. మీ చిత్తమైతే ఈ సంవత్సరంలోనే వివాహం జరగడానికి కూడా మీ కృప చూపించండి. బ్యూటీషియన్గా పనిచేస్తుండగా ప్రభు మీ సహాయం దయచేయండి. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఆ బిడ్డ చుట్టూ తండ్రి మీ యొక్క కంచె వేసి కాపాడమని నేను మరి పద్మకి ఇచ్చినటువంటి ముగ్గురు కుమార్తెలు ప్రభు మరి ఇద్దరు మనవరాళ్ళు వాళ్ళందరినీ కూడా మీ చేతులకు సమర్పిస్తూ తనకిచ్చినటువంటి ఇళ్ళు వాకిళ్ళు సమస్తమును మీ చేతులకు సమర్పిస్తున్నాం. మీరే దీవించండి, ఆశీర్వదించండి, సర్వ సమృద్ధిలోనికి మీరు నడిపించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నైనా మరి మీ నా సహోదరిని నైనా మరి పెద్దాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ కుటుంబం ఎంతో నమ్మకముగా మీలో ప్రభా మరి అనుదినము నేను మరి భక్తి శ్రద్ధలతో ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తూ మీకు మొరపెడుతూ ప్రభా ఉంటుండగా ఆ కుటుంబాన్ని ఇంకనూ హెచ్చించమని, ఇంకనూ దీవించమని, ఇంకనూ ఆశీర్వదించమని, వారి గిన్నె నిండి పొర్లులాగున ప్రభా సమృద్ధిగా మీరు వారిని దీవించి ఆశీర్వదించమని, ఏ అనారోగ్య సమస్యలు లేకుండా, ఏ విధమైన నైనా మరి అపవిత్రాత్మ సమస్యలు ఆ గృహములోనికి లేకుండా మీరు చేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రభా మీ కృప చూపించండి. ఆ ఇంటి చుట్టూ మీకు కంచి వేసి కాపాడండి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయినా మరి పెద్ద వర్క్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కూడా మార్గం అంతట్లో మీరు తోడుగా ఉండండి. అతను పనిచేస్తున్నటువంటి ప్రభా నైట్ షిఫ్ట్లో ఉంటుండగా ఏ అపాయమో ఆయన తాకకుండా ప్రభా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. ప్రశంస విషయంలో ప్రభా మీరు చేస్తున్నటువంటి అనేకమైన గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ చిన్న బిడ్డలో నేను మరి ఆసక్తి కలిగి వాక్యం చదవడానికి నైనా మిమ్మల్ని ఆరాధించడానికి స్కూల్లో కూడా నైనా మరి అద్భుతంగా రిజల్ట్స్ రావడానికి మరి అనేకమైనటువంటి మల్టీ టాలెంటెడ్గా మీరు ప్రశంసాన్ని వర్ధిల్లింప చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ ముగ్గురు చుట్టూ కూడా మీకు కంచి వేసి కాపాడండి. రాబోయే దినాల్లో ప్రభు అంచెలంచెలుగా ఆ కుటుంబము అయినా మరి వర్ధిల్లడానికి ఆశీర్వదించబడినటువంటి కుటుంబముగా, కొండ మీద కట్టబడినటువంటి పట్టణముగా ఆ కుటుంబం ఉండడానికి కూడా మీరు సహాయం దయచేయండి, మీ కృప చూపించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నేను మరి విజులు వేణులు నేను కుటుంబం చుట్టూ ప్రభావ మీకు కంచి వేయండి. వారిద్దరి మధ్య మీరుండమని దేవా మరి ఇంకనూ వారిని ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఒకరినొకరు ఇంకనూ ప్రేమించుకోవడానికి దేవా కుటుంబంలో తండ్రి మీ యొక్క దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయాలి. విజులు చేస్తున్నటువంటి వర్క్లో ప్రభావ మీ సహాయం దయచేయండి. వేణు చేస్తున్న ఉద్యోగంలో మీ సహాయం దయచేయండి. వారు ఉంటున్నటువంటి ఇల్లు ప్రాంతము ప్రభా ఆ ఏరియా అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారికి ఏ కొదువ ఏ లోటు రాకుండా ప్రభా వారిని మీరు దీవిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి డేవిడ్ రాజు అయ్యగారు ప్రభా చేస్తున్నటువంటి ఆయన కరుణా డేవిడ్ నైనా మరి పాస్టమ్ గారు చేస్తున్నటువంటి ఆ పరిచర్యను మీ చేతులకు సమర్పిస్తున్నాం. విక్టరీ హార్వెస్ట్ మినిస్ట్రీస్ ప్రభా సంఘాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. నీ సేవకుడు ప్రభా మరి బలహీనపడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ప్రభా మరి డిశ్చార్జ్ అయి ఉంటుండగా మీ సహాయం దయచేయండి, బలపరచండి, శక్తిని దయచేయండి ప్రభా. ఆయన ఇంకనూ ప్రభా మరి ఈ వయసులో తండ్రి ఆయన ఆయనకు నూతనమైనటువంటి శక్తి, నూతనమైనటువంటి బలము, నూతనమైనటువంటి యవ్వనము దయచేయమని
ఇంకా నువ్వు ప్రభా రాబోయే రోజుల్లో ఆయన బలమైనటువంటి సేవ చేయడానికి, పరిచర్య కొనసాగించడానికి మీ సహాయం దయచేయండి, మీ కృప చూపించండి. ప్రతి విధమైన అనారోగ్యాన్ని కూడా మీరు తీసివేసిన ఆయన సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మరి బిడ్డలిద్దరు అమెరికా దేశంలో ఉంటుండగా నేను దెబోరాను బట్టి, ఆయన మరి యానా ఫ్లోరెన్స్ని బట్టి నేను మీ సన్నిధిలో మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మరి వారిని మీరు హెచ్చించి, దీవించి, ఆశీర్వదించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే వారి వివాహాల విషయంలో కూడా మీ కృప చూపించండి ప్రభా. సాటి అయినటువంటి సహకారాన్ని ప్రభా దయచేసి తండ్రి మరి తగిన సమయంలో ప్రభా బిడ్డలిద్దరికీ కూడా వివాహాలు జరగడానికి, మంచి అల్లుళ్ళు రావడానికి ప్రభా మీ కృప చూపించమని ఆ కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించి ఆశీర్వదించమని ప్రభా మరి మా దీని కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, నేను చేస్తున్న ఉద్యోగంలో వస్తున్నటువంటి ప్రతి సమస్యను కూడా మీరు తీసివేసి, నేను పనిచేస్తున్న కంపెనీని మీరు దీవించి ఆశీర్వదించి నైనా మరి నష్టాల నుండి లాభాల్లోనికి నడిపించమని దేవా నా ప్రతి నైనా మరి మినిస్ట్రీలో, పరిచర్యలో, ఉద్యోగంలో, నా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో తండ్రి నైనా ప్రథమ స్థానంలో మీరుండమని, నేను అనుదినము ప్రభా నా తండ్రి అని ఎలా అయితే దావీదు ప్రభా నిన్ను పిలవగలిగాడు, నేను అటు రీతిగా నీ వైపు చూస్తూ నీ కొరకు సమర్పించుకున్నటువంటి ఒక సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని మేము గడపడానికి మీ కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవరాను దీవించండి, ఆశీర్వదించండి. నేను మరి జీవిత భాగస్వామిగా మాత్రమే కాకుండా పరిచర్యలో కూడా భాగస్వామిగా మీరు ఇచ్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నువ్వు శక్తి, బలము, జ్ఞానము, ఆయుష్, ఆరోగ్యము దయచేయండి దేవా. థైరాయిడ్ సమస్య నుంచి నేను సంపూర్ణముగా విడుదల దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆశీష్, ఆరోన్ల విషయంలో నేను మీరు చేసినటువంటి నేను మీ గొప్ప కార్యములను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిద్దరికీ ఇచ్చినటువంటి దయా కిరీటములను బట్టి ప్రభావ, నూతన ఆయుష్ను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. వారు రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ప్రత్యేకించి ప్రభావ ఈ 10వ తరగతిలో నేను మంచి రిజల్ట్స్ వారు తెచ్చుకోవడానికి, అకాడమిక్స్లో టాపర్స్గా ఉండడానికి, నేను మరి మిగతా జనరల్ నాలెడ్జ్ విషయంలో కూడా వారు టాపర్స్గా ఉండడానికి, అన్నిటికంటే మించి ప్రభా ప్రతిదినము వాక్యమును చదివేవారిగా, నీకు మొరపెట్టేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా బిడ్డలను ఉంచమని, వారిని ఇంకాను దీవించి ఆశీర్వదించమని, కుటుంబం చుట్టూ మీ కంచి వేయమని, మినిస్ట్రీ చుట్టూ మీ కంచి వేయమని దేవా. ఈ ఆరాధనలో ప్రభా ప్రతి దినము మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ యొక్క భక్తి మార్గములో, మా ఆత్మీయమైనటువంటి జీవితంలో మేము నడవవలసినటువంటి త్రోవల్లో మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబమును మీరు దీవించి ఆశీర్వదించమని, ఎందరైతే ఈ యొక్క వర్తమానాలు ప్రభావ మరి యూట్యూబ్లో, ఆన్లైన్లో వింటున్నారో, చూస్తున్నారో వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, వారికి రావలసినటువంటి నాయన ప్రతిఫలాన్ని వారికి దయచేయమని, ఈ దిన దీవెనలు, దిన ఆశీర్వాదములతో ప్రభా తెహీలా మినిస్ట్రీస్లోని ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. మీరే దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవేయున్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల్లా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, డేవిడ్ రాజు అయ్య గారి ఆరోగ్యమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.